సో డాక్టర్ గారు ఇప్పుడు పురుషాంగం సైజ్ విషయానికి వద్దాం. సో పురుషాంగం సైజ్ అనేది అంటే నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి, ఎంత ఉండాలి, ఎరెక్షన్ అయినప్పుడు ఎంత ఉండాలి, ఎరెక్షన్ కాకముందు ఎంత ఉండాలి, సో సైజ్ తక్కువగా ఉండడం వల్ల భావప్రాప్తి అనేది తగ్గుతుంది. గూగుల్లో అబ్బాయిల సర్చ్ టాప్ 3-4లో ఉండే టాపిక్ మీరు ఇప్పుడు అడిగినది పెనిస్ సైజ్ లెంత్. మీరు కావాలంటే ఊరికే పెనిస్ మీరు కొట్టకముందే టాపెస్ట్ సెర్చ్ ఫ్రమ్ బాయ్స్ అని కొడితే వచ్చేది. యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, పెనిస్ లెంత్కి భావతృప్తికి యూజువల్గా రిలేషన్ లేదు. ఓకే, ప్రాబ్లం మనకు వచ్చేది ఎక్కడ అంటే కంపారిజన్. పార్న్ వీడియోస్ చూసేటప్పుడు యూజువల్గా అవన్నీ కూడా ఫారినర్స్ ఉండి ఉంటాయి. యూజువల్గా వాళ్ళ హైట్ వేరు, వాళ్ళ జీన్స్ వేరు, ఖచ్చితంగా హైట్కు ప్రపోర్షనేట్గా వాళ్ళ పెనిస్ లెంత్ ఉంటుంది. బట్ కంపేర్ చేసుకుంటారు మన వాళ్ళలోనే ఎందుకండి 6 feet ఉండే అబ్బాయి ఉంటారు, 5'2", 5'3" ఉండేవాడు ఉంటాడు. సో ఎవరి హైట్కి సంబంధించి వాళ్ళ బోన్ స్ట్రెంత్, బోన్ గ్రోత్ అనేది బాడీ ప్రపోర్షనేట్గా ఉంటుంది. సో అప్పుడు పెనిస్ లెంత్ కూడా నేచర్ ఆ విధంగానే ఇచ్చి ఉంటుంది. కంపేర్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో చాలామంది సార్ 6 inches అన్నా ఉండాలి కదా, నెవర్. ఎక్కడ ఈ లెంత్ ఉంటే ఫీమేల్స్కి భావతృప్తి, ప్లెజర్ ఉంటుంది అనేది ఎక్కడ లేదు. ఎక్కడ ఏ పేపర్స్ కూడా చూడండి మీరు, రీసెర్చ్ పేపర్స్లో ఈ లెంత్ ఉంటే పరిశోధనలో తేలింది ఏమంటే ఇండియన్ కాంటెంట్లో యావరేజ్గా ఈ లెంత్ ఉంది, సో దిస్ ఈజ్ ఎ గుడ్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ 4 inches 5 inches ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను. సో ఆ విధంగా చూసేసి నాదంత లేదు, కష్టమేనేమో, నేను ఇంకా పెళ్లి చేసుకుంటే కూడా కష్టమేనేమో, ఆవిడ కూడా ఎలా తృప్తి పొందదు, ఎందుకు లేని సార్ సూసైడ్ చేసుకుంటే. ఈ వర్డ్స్ ఎక్స్క్లూసివ్ పేషెంట్ చెప్పినవి మీ ముందర చెప్తున్నాను. ఇంకెందుకు లేని సార్ కాదు, కానీ నాతో కాదు, నా లెంత్ సార్ ఒకసారి ఎగ్జామిన్ చేస్తాను చూస్తే అండి, మీకు ముందే చెప్పా, నావెల్కి కింద సూప్రా ప్యూబిక్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా ఫ్యాట్ అనేది అబ్బాయిలకు టమ్మీలోకి వస్తుంది, అమ్మాయిలకు బటక్స్కి వెళ్తుంది. సో ఎప్పుడైతే అబ్బాయిలకు టమ్మీలోకి వచ్చిందో అక్కడున్న ఈ ఫ్యాట్ అంతా పెనిస్ని ఎంకరేజ్ చేస్తుంది. అంటే యాక్చువల్ లెంత్ ఇది అనుకోండి, ఈ ఫ్యాట్ ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల చూస్తే ఇంతే ఉంది కదా సార్ అనిపిస్తుంది. దాన్ని బరీడ్ పెనిస్ అంటారు. ఆ ఫ్యాట్ కరిగింది కూడా ఎక్సర్సైజ్ చేసి ఆ ఫ్యాట్ను తగ్గించుకోగలిగితే మీ లెంత్ మీదే. మళ్ళీ సెకండ్ టైం చెప్తున్నాను, లెంత్కి ఫీమేల్స్ భావతృప్తికి లేదు, రిలేషన్ లేదు. కానీ ఎప్పుడన్నా ఫీమేల్స్ నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు లేదా వేరే డాక్టర్స్, ఫిజిషియన్స్, సైకాలజిస్ట్ చేసేటప్పుడు, అది నేను ఇండియన్ అది అని చెప్పలేను, 2% ఫీమేల్స్ యూజువల్గా మేబీ లెంత్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ కంపారిజన్. సో వాళ్ళ భావతృప్తిలో అప్పుడు లెంత్ లేదనే కాన్సెప్ట్ రావచ్చేమో తప్ప యూజువల్గా నో. ఇంకోటి, ఈ అబ్బాయి ఏదో ఒక కారణం చేత పెళ్ళి ఉంటుంది అమ్మాయితో, ఈ అబ్బాయి వేరే కారణం చేత నచ్చినప్పుడు పెనిస్ లెంత్ లేదు కాబట్టి నేను భావతృప్తి వద్దు, అందుకే నాకు డైవర్స్ కావాలి, ఆ కాన్సెప్ట్ డిఫరెంట్. అసలు యూజువల్గా అయితే మాత్రము అమ్మాయిల భావతృప్తికి పెనిస్ లెంత్కి ఏ సంబంధం లేదు. కానీ నేను చెప్పేది ఏమంటే, మీరు ఎప్పుడైనా లెంత్ గురించి ఇష్యూ వస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని గురించి క్లియర్ చేసుకోవాలి. కొందరికి టెస్టోస్టిరోన్ హార్మోను ఏదో కారణం చేత బాగా తగ్గినప్పుడు పెనిస్ లెంత్లో చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ కరెక్ట్ ఏజ్ గ్రూపు, ఆ టెస్టోస్టిరోన్ లెవెల్ తెలిస్తే సప్లిమెంట్ చేస్తే ఆ అబ్బాయికి రావాల్సిన లెంత్ వస్తుంది తప్ప ఆ అబ్బాయి అనుకున్న లెంత్ రాదు, లేదా ఇంకోరు అనుకున్న లెంత్ రాదు. వాడికి ఆ బాడీ ప్రపోర్షనేట్గా ఉండే లెంత్ మాత్రమే వస్తుంది. లెంత్ విషయంలో అంటే నార్మల్, అబ్నార్మల్ సైజెస్ ఏమైనా చెప్పగలుగుతారు? సో ఇందాక అన్నట్టు చాలామంది 4 inches 5 inches, బట్ మామూలుగా బుక్స్లో ఏమంటారంటే అండి, స్టాండర్డ్ డీవియేషన్ ఇంతకంటే తక్కువ ఉంటే అని ఇస్తారు. కానీ అది లెంత్ చెప్పడం కంటే ఎగ్జామినేషన్లోనే మాకు బాగా తెలుస్తాయి. సో నేను అంటున్నాను, ఒక అబ్బాయి ఉండడమే 4'5" ఉన్నాడు, ఆ అబ్బాయికి రిలేటివ్గా చాలా స్మాల్ పెనిస్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ ఏజ్, ఆ హైట్ ఉన్న అమ్మాయిని చేసుకున్నప్పుడు ఈ వోంట్ ఫీల్ ఎనీథింగ్. సో క్లియర్ కట్ ఇండియన్ సినారియోలో ఈ లెంతే కరెక్టు, ఈ లెంత్ చిన్నదే. కానీ మైక్రో పెనిస్ అని ఒక కాంటెంట్ ఉంటుంది. ఈ మైక్రో పెనిస్లో నిజంగానే చాలా చిన్నదిగా ఉంటుంది. దానికి కారణం ఏమంటే ఆ అబ్బాయి మోస్ట్లీ చాలా తక్కువ టెస్టోస్టిరోన్, టెస్టీస్ కూడా వాళ్ళకి చాలా చిన్నది, అంటే బఠానీ గింజంత ఉంటాయి టెస్టీస్, పెనిస్ ఏమో ఇంత జస్ట్ టిప్లో ఉన్నట్టు ఉంటుంది. అది మైక్రో పెనిస్ ఉన్నోళ్ళు కొంచెం ఆలోచించాలి. కానీ అది ఎందుకు వచ్చింది, దాన్ని ఏమన్నా క్లియర్ చేసుకోగలమా మనం అని చూసి చేయడమా, లేదా వీళ్ళకి ఏమైనా పెనైల్ లెంతనింగ్ ప్రొసీజర్, ఎప్పుడు ఖచ్చితంగా ఫ్యూచర్లో సెక్షువల్ ఇష్యూస్ వస్తాయనుకుంటేనే పెనైల్ లెంతనింగ్ గురించి ఆలోచించాలి తప్ప అదర్వైజ్ యూజువల్గా మీరు మళ్ళీ నన్ను ఆ క్వశ్చన్ అడగచ్చు, సార్ లెంత్ ఒక్కటి చెప్పండి సార్ అని.
ఇండియన్ సినారియోలో రియల్లీ వీ కాంట్ టెల్ దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్. నేను ఇప్పుడు ఒక నెంబర్ చెప్పాను అనుకోండి, ఎవరో ఒకరి చూస్తే సార్ నాకు 5 చెప్పాడు లేదా 6 చెప్పాడు, మళ్ళీ మీకే ఫోన్లు వస్తాయి, సార్ అడ్రస్ ఇవ్వండి, నాది ఇంత లేదు, నేను లెంత్ చేసుకుంటాను. అందుకు అది క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడే క్లియర్గా తెలిసే అంశం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.